122వ కీర్తన. దేవుని వాక్యములో నుంచి ప్రార్థన కొరకై 122వ కీర్తన 6వ వచనం. అందరము కలిసి చదువుకుందాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ పూజించి ఆరాధిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల్లో మీరు చేసిన సహాయముకి స్తుతిస్తుంటున్నాం. కొద్ది సమయం ప్రార్థనలో ప్రవేశించక మునుపు ఈ వాక్యంలో నుంచి నీ మాటలు వినాలని ఆశిస్తున్నాం. చదవబడిన వాక్యంలో నుంచి మాతో మాట్లాడుతూ రండి. నీ వాక్యములో నీ స్వరాన్ని వినే చెవులు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు బలపరచము, నీ మహిమ కొరకు వాడుకొనమని చేరవచ్చిన మీ బిడ్డలకి స్తోత్రాలు. ఇంకా ఎవరైతే వస్తున్నారో నడిపించమని ఈ సంఘ ప్రార్థన అంతట్లో మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ 122వ కీర్తన పైన చిన్న అక్షరాలతో మనం చూస్తాం. ఈ కీర్తన యాత్రా కీర్తన అని మనం చూస్తాం. కీర్తనల గ్రంథంలో 15 యాత్రా కీర్తనలు ఉన్నాయి. 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు ఇవి మొత్తం 15 కీర్తనలు. వీటిని యాత్రా కీర్తనలు అంటారు. ఈ కీర్తనలకి ఈ పేరు రావడానికి గల కారణం, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక శాసనాన్ని, ఒక కట్టడ నియమించాడు. చూడండి 4వ వచనం, 122వ కీర్తన. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. 4వ వచనంలో మొదటి లైన్లో మనం ఏం చూస్తాం? ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి, శాసనాన్ని బట్టి 4వ వచనం చివరిలో యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ఇశ్రాయేలు 12 గోత్రాలు యెరూషలేమునకు ఎందుకు ఎక్కి వెళ్తారంటే, ఇశ్రాయేలులకు దేవుడు నియమించిన శాసనాన్ని బట్టి. ఏంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నియమించిన శాసనం అంటే, సంవత్సరమునకు 3 సార్లు ఇశ్రాయేలు ప్రజలు ఏం కావాలి? దేవుని సన్నిధిలో తప్పకుండా కనపడాలి. చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయం. నిర్గమకాండము 23వ అధ్యాయము 17వ వచనం. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. సంవత్సరానికి 3 సార్లు ఏం కావాలి? ఇశ్రాయేలు ప్రజలలో పురుషులందరూ దేవుని సన్నిధిలో అంటే యెరూషలేములో కనపడాలి. ఇదే నిర్గమకాండము 34వ అధ్యాయం. నిర్గమకాండము 34వ అధ్యాయం 23వ వచనం. సంవత్సరమునకు 3 మారు నీ పురుషులందరూ ప్రభువును
ఇశ్రాయేలీయుల దేవుడునైన యెహోవా సన్నిధిని కనబడవలెను. సంవత్సరమునకు ముమ్మారు అంటే 3 సార్లు ఇశ్రాయేలు ప్రజలలో పురుషులందరూ యెహోవా సన్నిధిని ఏం కావాలి? కనపడాలి. ఈ 3 సార్లు అంటే ఎప్పుడెప్పుడు 3 సార్లు? చూడండి, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ వచనం. ఏటికి అంటే సంవత్సరానికి ఎన్ని మార్లు? 3 మార్లు. 3 మార్లు అని ఎప్పుడెప్పుడో చెప్తున్నాడు. అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చిన శాసనం, కట్టడ. ఇశ్రాయేలు ప్రజలలో పురుషులందరూ సంవత్సరానికి ఒకసారి ఏం కావాలి? సంవత్సరానికి 3 మార్లు ఏం కావాలి? దేవుని సన్నిధిలో కనపడాలి. అది ఎప్పుడెప్పుడో ద్వితీయోపదేశ ఖండం 16:16లో మనం చదువుతున్నాం. ఎప్పుడెప్పుడంటే పొంగని రొట్టెల పండుగలోను. పొంగని రొట్టెల పండుగ అంటే పస్కా పండుగ. పస్కా పండుగను ఆనుకొని వచ్చేదే ఏ పండుగ? పొంగని రొట్టెల పండుగ. తర్వాత వారముల పండుగలోను. వారముల పండుగ అంటే పెంతెకొస్తు పండుగ. పెంతెకొస్తు పండుగ అన్నా వారముల పండుగ అన్నా 2 ఒకటే. 3వది పర్ణశాలల పండుగ. అంటే పస్కా పండుగకి, పెంతెకొస్తు పండుగకి, పర్ణశాలల పండుగకి ఇశ్రాయేలు ప్రజలలో మగవారందరూ ఏం కావాలి? దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుని సన్నిధికి ఎక్కి రావాలి. యెరూషలేముకు వచ్చి దేవుని సన్నిధిలో వారు కనబడాలి. ఆ విధంగా దేవుడు పెట్టిన శాసనం, కట్టడ గనుక ఇశ్రాయేలు ప్రజలందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒక గుంపు మొత్తం ఒక చోటికి వస్తుందంటే ఎట్లుంటుంది చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఈ 3 పండుగలకి ఏం కావాలి? దేవుని సన్నిధికి రావాలి. ఇప్పుడు మన ఊరిలో క్రైస్తవులందరూ ఒక చోటికి రావాలి అని దేవుడు చెప్పాడు అనుకోండి. ఈ క్రైస్తవులందరూ ఒక చోటికి పోతుంటే ఎట్లుంటుంది? ఒక పెద్ద పండుగలాగా ఉంటుంది. అట్లా ఉండేది ఆ దినాల్లో. కాబట్టి ఆ విధంగా అందరూ దేవుని సన్నిధికి చేరి రావాలని దేవుడు ఒక నియమాన్ని, శాసనాన్ని, కట్టడను దేవుడు పెట్టాడు. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలందరూ యెరూషలేమునకు ఎక్కి వెళ్ళేటప్పుడు, గుంపుగా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడున్నట్లు అప్పుడు ఆ దినాల్లో ఏమి లేదు, రవాణా సౌకర్యము లేదు. అందుకని ఆ దినాల్లో నడిచిపోయేవాళ్ళు. కాబట్టి ఈ 15 కీర్తనలు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు పాడుకుంటూ ఎక్కిపోయేవాళ్ళు. అందుకనే ఈ 15 కీర్తనలకి ఏమని పేరు? యాత్రా కీర్తనలు అని పేరు. అందుకే 122వ కీర్తన పైన యాత్రా కీర్తన అని చదువుతాం. ఇది ఎవరు రచించారని చూస్తాం. అక్కడ దావీదుది అని చూస్తాం. దావీదు రచించిన కీర్తన. ఇది దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు దేవుని మందిరాన్ని గూర్చిన సంగతులు మనం గమనిస్తాం. ఈ కీర్తనలో దేవుని మందిరానికి వెళ్ళే వారికి ఉండాల్సిన లక్షణాలు మనం చూస్తాం. దేవుని మందిరానికి వెళ్ళే వారికి ఉండాల్సిన 4 లక్షణాలు ఈ కీర్తనలో మనం నేర్చుకుంటాం. చూడండి, మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు, మొదటి సంగతి ఏంటంటే, దేవుని మందిరానికి వెళ్ళాలంటే నిజమైన దేవుని బిడ్డకి ఏముండాలి? సంతోషం ఉండాలి. ఇది మొదటిది.
రెండవది 4వ వచనం, ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. మనము మొదటి లైన్లో ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనములను బట్టి, చివరిలో వారి గోత్రములు, యెహోవా గోత్రములు యెరూషలేమునకు ఏమవుతారంటే ఎక్కి వెళ్ళుదురు. ఎందుకు వెళ్తారంటే వాళ్ళు మధ్యలో ఉంది యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. రెండవది, దేవుని బిడ్డ దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. మొదటిది, నిజమైన దేవుని బిడ్డకి దేవుని మందిరానికి రావాలంటే ఏముండాలి? సంతోషం ఉండాలి. రెండవది, దేవుని మందిరానికి ఎందుకు రావాలి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. మూడవది 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నిజమైన దేవుని బిడ్డ మూడవది ఏం చేయాలంటే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు 3 చెప్పుకున్నాను. ఒకటి, మందిరానికి రావాలంటే మనకేముండాలి? సంతోషం ఉండాలి. రెండవది, మందిరానికి వచ్చే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు 9వ వచనం, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. ఇక 4వ సంగతి, దేవుని బిడ్డకు ఉండాల్సిన, మందిరం విషయంలో ఉండాల్సిన 4వ లక్షణం ఏంటంటే దేవుని మందిరానికి మేలు చేయ ప్రయత్నించాలి. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు అంటే యెరూషలేముకు అని, యెరూషలేముకు మేలు చేయడానికి ఏం చేస్తాడంట? ప్రయత్నం చేస్తాడంట. ఒక దేవుని బిడ్డ దేవుని మందిరానికి ఎప్పుడు ఏం చేయాలి చెప్పండి? మేలే చేయాలి. దేవుని మందిరానికి ఎవరైతే కీడు చేస్తారో వాళ్ళు దేవుని బిడ్డలు కానే కాదు. ఈ 4 విషయాలు ఈ కీర్తనలో మనం చూస్తాం. ఒక దేవుని బిడ్డకి మందిరం విషయమై ఉండాల్సిన లక్షణాలు చెప్పండి. ఒకటి, మందిరానికి రావాలంటే మనకు సంతోషం ఉండాలి. 2, మందిరానికి వచ్చి మనం కృతజ్ఞత చెల్లించాలి. 3, మందిరం కోసం ప్రార్థన చేయాలి. 4, మందిరానికి మేలు జరగాలని మనం ప్రయత్నించాలి. వీటిలో మొదటి విషయాన్నే ఈరోజు మనం గుర్తు చేసుకొని ప్రార్థనలోకి వెళ్తాం. మొదటి విషయం ఏం చెప్పుకున్నాం? దేవుని మందిరానికి రావాలంటే ఒక దేవుని బిడ్డకి లేక దేవుని బిడ్డలమైన మనకు ఏముండాలి? సంతోషం ఉండాలి. నిజంగా మనం మందిరానికి రావాలంటే మనకు సంతోషం ఎప్పుడు ఉంటుంది చెప్పండి? మనం దేవుని మందిరం యొక్క గొప్పతనాన్ని ఎరిగినప్పుడు, దేవుని మందిరాన్ని మనము ప్రేమించినప్పుడు. చూడండి 26వ కీర్తన, కీర్తనలు 26వ కీర్తన 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేనేం చేస్తున్నాను? ప్రేమించుచున్నాను. దావీదు దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాడంట. దావీదుకి దేవుని మందిరం అంటే ఎంతో ప్రేమ. అలాగే దేవుని పిల్లలమైన మనము దేవుని మందిరానికి సంతోషంగా ఎప్పుడు వస్తామంటే దేవుని మందిరాన్ని మనం ప్రేమించినప్పుడు. దేవుని మందిరం మీద మనకేముండాలి? ప్రేమ ఉన్నప్పుడు సంతోషంగా వస్తాం. 42వ కీర్తన 42వ కీర్తన మొదటి నుంచి చదవండి.
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. అక్కడ క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. ఈ కీర్తనకారుడు ప్రశ్న వేసుకుంటున్నాడు. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, దేవుని సన్నిధిని నేనెప్పుడు కనబడేదను అంటే ఈ కీర్తనకారుడు ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి రావాలి, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో కనబడాలి అని ఆశతో చూస్తున్నాడు. ఎంత ఆశ అంటే మొదటి వచనంలో చెప్తాడు, దుప్పికున్నంత ఆశ అంట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అన్నాడు. దుప్పికి దాహం వేసింది అనుకోండి, ఏం చేస్తుంది? అది చుట్టూ వెతుకుద్దంట. వెతికితే దూర ప్రాంతంలో దుప్పికి ఎండమావులు ఎట్లా కనపడతాయంటే నీటి మడుగులా కనపడతాయంట. అప్పుడు ఇదేం చేస్తుందంట, ఆ ఎండమావులు కనపడే ఆ స్థలము దాకా ఏం చేస్తుందంట, కాలి కొద్దీ పరిగెత్తుకుంటూ వెళ్తుందంట. ఆడికి పోయిన తర్వాత అదేంటండి, ఎండమావే, నీళ్ళు కాదు. అక్కడి నుంచి మళ్ళా నీళ్ళ కోసం చూస్తుందంట. మళ్ళీ చాలా దూరంలో నీటి మడుగులాగా ఎండమావి కనపడితే అక్కడ దాకా ఏమవుతుందంట, పరిగెత్తుకుంటూ పోద్దంట. ఆ నీటి కోసం దుప్పి ఏ విధంగా ఆశతో పరిగెడుతుందో, నీ సన్నిధికి రావాలని నాకేముంది, అంత ఆశ, తృష్ణ ఉంది అని చెప్తున్నాడు. నిజంగా దేవుని మందిరానికి సంతోషంగా ఎప్పుడు వస్తామంటే, దేవుని సన్నిధిని మనం ప్రేమించి ఆ సన్నిధికి రావాలనే తృష్ణ మనకున్నప్పుడు, ఆ కోరిక మనకున్నప్పుడు. అందుకే కింద అంటాడు, 4వ వచనం చదవండి ఇప్పుడు. జన సమూహముతో, పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. 4వ వచనం మొదటి లైన్లో అంటాడు, జన సమూహముతో, పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి. ఈయన పండుగలకి ఎక్కడికి పోయినాడంట, జన సమూహముతో దేవుని సన్నిధికి వెళ్ళాడంట. కింద మనం చదువుతాం 4వ లైన్లో, నేను దేవుని మందిరమునకు అంటాడు. జన సమూహముతో, పండుగ చేయుచున్న సమూహముతో ఎక్కడికి వెళ్ళాడంట, దేవుని మందిరమునకు అన్నాడు. ఎట్లా వెళ్ళాడు? 3వ లైన్లో, సంతోషము కలిగి. ఈ కీర్తనకారుడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు తృష్ణ, ఆకలి, ఆశతో, సంతోషముతో ఎక్కడికి వెళ్ళాడండి, దేవుని మందిరానికి వెళ్ళినాడు. ప్రియులారా, నిజంగా మనము దేవుని ప్రేమించే వారమైతే, దేవుని సన్నిధిని ప్రేమించే వారమైతే దేవుని ఇంటికి మనం సంతోషంగా వస్తాం, బలవంతంగా కాదు. ఈ దినాల్లో ఎట్లయిపోయిందంటే మందిరానికి రావడం అంటే పెద్ద బద్ధకం అయిపోయింది. దేవుని మందిరానికి రావాలని ప్రసంగాలు చేయాల్సి వస్తుంది. మీరు మందిరానికి రండి, మందిరానికి రండి, వార కూడికలు పోగొట్టుకోకండి, మీరు అన్ని కూడికలకు రండి అని సేవకులు మొత్తుకొని ప్రసంగాలు చేస్తే చాలామంది తగ్గిపోతారు, కొద్దిమంది వస్తున్నారు. ఎందుకు అంటే ఆ మందిరానికి రావడానికి ఏమి లేదండి, సంతోషము లేదు హృదయంలో. ప్రియులారా, తృష్ణ, దేవుని కొరకు తృష్ణ లేదు, దేవుని సన్నిధికి రావాలన్న ఆ ఆశ లేదు. అందుకనే మందిరానికి ఏదో అలవాటు వస్తున్నాం అంతే.
ఏదో రావాలి కాబట్టి వస్తున్నాం అంతే. నిజంగా చెప్పండి, హృదయం మీద చేసుకొని నిజంగా చెప్పగలమా? నన్ను ఎవరు బలవంత పెట్టలేదండి, నేను తప్పక దేవుని సన్నిధికి సంతోషంగా వస్తానని. మనం సంతోషంగా రాకపోతే ఎందుకు వచ్చినట్టు మందిరానికి? రాకపోతేనే మంచిది కదా. మనం దేవుని సన్నిధికి ఏదో ఊరికే కనబడాలని, ఏదో రాలేదంటారేమో అని అట్లా రాకూడదు మందిరానికి. అట్లా వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఎందుకంటే మనం దేవుని మందిరానికి వచ్చేది మనసులను తృప్తి పరిచేదానికి కాదు. మనం మందిరానికి వచ్చేది మన మేలు కొరకు, మనం ఆత్మీయంగా ఎదగడానికి. దేవుని సన్నిధికి వస్తే మనం దేవుని కలుసుకుంటాం, దేవుని ప్రజల్ని కలుసుకుంటాం, సావాసం కలిగి ఉంటాం. సావాసం ద్వారా మనం ఆత్మీయంగా అనేక విషయాలు నేర్చుకుంటాం. మనము సావాసానికి రాకపోతే మనం అనేక విధాలుగా నష్టపోతాం. అందుకనే దేవుడు మనల్ని రక్షించి దేవుని మందిరంలో, సంఘములో చేర్చినాడు. కాబట్టి దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి. దేవుని మందిరానికి మనం సంతోషంగా రావాలి, బలవంతంగా కాదు. బలవంతంగా మనం రాకపోయినా పర్లేదు, గుర్తుపెట్టుకొని, నువ్వు రాకపోతే ఇంకొకరు వస్తారు, నీకు బదులు ఇంకొకరు మేలు పొందుతారు. దేవుని సంఘము, దేవుని పరిచర్య. అందుకే ఒక సేవకుడు అన్నాడు, మారు మనసు లేని 100 మంది విశ్వాసుల కంటే మారు మనసు పొందిన 10 మంది విశ్వాసులే చాలా సంఘం అన్నాడు. యేసుప్రభు వచ్చినప్పుడు నరకానికి పోయేవాళ్ళు 100 మంది వస్తే ఏం లాభం? పరలోకానికి పోయేవాళ్ళు 10 మంది వస్తే చాలండి, అంతే చాలు కదా. మనం యేసుప్రభుని నమ్ముకుంది ఏదో భౌతికమైన వాటి కోసం కాదు. భౌతికమైన వాటి కోసం అయితే లోకంలో సంపాదించుకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు. నాకు తెలిసి సంపాదించుకోవడం చాలా ఈజీ అండి. లోకంలో డబ్బు కానీ, ఆస్తులు కానీ, ఇవన్నీ చాలా ఈజీ. లోకరీతికి పోతే ఎంతో సంపాదించుకోవచ్చు, అది పెద్ద కష్టమేం కాదు. కానీ మనం పరలోకాన్ని సంపాదించుకోవాలి. పరలోక సంబంధమైన వాటి కోసం మనం దేవుని సన్నిధికి వస్తున్నాం అంతే. కాబట్టి ప్రియులారా, మనం దేవుని కొరకు మనం మందిరానికి రావాలి. నిజంగా దేవుని సన్నిధిని ప్రేమించే వారమైతే మనము సంతోషంగా వస్తాం దేవుని మందిరానికి. 84వ కీర్తన మొదటి నుంచి చదవండి. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములో, యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఈ కీర్తన రాసిన కీర్తనకారుడు కోరాహు కుమారులు రచించిన కీర్తన. వాళ్ళు ఏమంటారంటే, యెహోవా, ఎవరు యెహోవా? సైన్యములకు అధిపతి అని చెప్తున్నారు వాళ్ళు. సైన్యానికి కాదు, సైన్యములు బహువచనం అది. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. దేవుని మందిరము ఎంతో రమ్యమైనదంట. 2వ వచనములు అంటారు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఈ కోరాహు కుమారులు దేవుని మందిరానికి రావాలంటే వాళ్ళ ప్రాణం ఎంతో ఏమవుతుందంటే ఆశపడుతుందంట. ఎంత ఆశ? అది సొమ్మసిల్లుచున్నది. ఎంత ఆశో వాళ్ళకి. ఎందుకంటే కింద అంటారు వాళ్ళు, జీవము గల దేవుని దర్శించుటకు. అంటే వారు దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా వాళ్ళు ఎవరిని దర్శించుకోవడానికి వస్తున్నారంటే దేవుని దర్శించుకోవడానికి. దేవుని దర్శించుటకు నా హృదయము శరీరము ఏమవుతుంది? ఆనందం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అంటే మందిరానికి రావాలంటే కోరాహు కుమారులకి ఏముంది? ఆనందం ఉంది హృదయంలో. నా హృదయమును నా శరీరం ఆనందము ఏమవుతుంది? కేకలు వేయుచున్నది. కోరాహు కుమారులకి మందిరానికి రావాలంటే హృదయంలో ఆనందం, అది కేకలు వేస్తుందంట. కాబట్టి దేవుని సన్నిధికి రావడానికి
మనకెంతో ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. ఎందుకంటే 4వ వచనం కింద చూడండి, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. మందిరంలో నివసించేవారు ధన్యులు. అందుకే దావీదు మందిరంలో నివసించే ధన్యత ఏందో ఎరిగాడు కాబట్టి ఆయన దేవుని దగ్గర ఏం కోరుకున్నాడు? ఒక వరం కోరుకున్నాడు. ఏంటి ఆ వరము? దేవుని మందిరానికి రావాలని, దేవుని యొక్క ప్రసన్నత చూడాలని, చిరకాలము దేవుని మందిరంలో నివాసము చేయాలని. నిజంగా ఎంత మంచి కోరిక. 23వ కీర్తన 6వ వచనములు అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. దావీదు రాజయ్యుండి ఎక్కడ నివాసం చేస్తాడంట? దేవుని మందిరంలో నివాసం చేసేదను. ఎందుకంటే ఆ మందిరంలో నివసించు వారు ఎవరండి? ధన్యులు. అంతేకాదు, ఇంకొంచెం కిందికి రండి, 10వ వచనం, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. ఏంటంటే వీళ్ళకి ఇష్టము దేవుని మందిరం ద్వారం దగ్గర ఉండడం ఇష్టం. పైన అంటారు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఈ కీర్తనాకారుడు కుమారులు వాళ్ళు ఎరిగిన సంగతి ఏంటంటే, లోకంలో 1000 దినాలు గడిపేదానికంటే దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట శ్రేష్టము. ఎంత విలువైందో. అంతేకాదు, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరం ద్వారమునొద్ద ఉండడం నాకు ఇష్టం. దేవుని మందిరంలో ఉండే గొప్పతనం, ఆశీర్వాదం ఏంటో వాళ్ళు గ్రహించారు కాబట్టి ఆ విధంగా వారు ఈ కీర్తన పాడారు వాళ్ళు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని మందిరానికి రావాలి అంటే మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, మన హృదయంలో సంతోషం ఉండాలి. దేవుని మందిరానికి రావడానికి మనకేముండాలి? సంతోషం. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబుకు దేవుడు ఏమైనాడు? ప్రత్యక్షమైనాడు. తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు. ఏశావు చంపాలనుకున్నప్పుడు మామగారింటికి ఏమైనాడు? పారిపోతున్నాడు. పారిపోయేటప్పుడు దేవుడు ఆయనకి కలలో ప్రత్యక్షమై యాకోబుకు అనేక విషయాలు చెబుతూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చినాడు. తర్వాత యాకోబు మేలుకొని ఏమంటాడు? మళ్ళీ దేవునితో ఒక నిబంధన చేస్తాడు. ఏంటి ఆ నిబంధన? నేను వెళ్ళే దారిలో నువ్వు నాకు తోడై ఉండి నాకు కావలసిన ఆహారం, వస్త్రము నాకు దయచేసిన ఎడల ఈ రాయి నిలబెట్టిన ఈ స్థలం ఏమవుతుంది? దేవుని మందిరం అవుతుంది. అంతేకాదు, నాకు వచ్చిన దాంట్లో 10వ వంతు నీకు చెల్లిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. అయితే బైబిల్ ఆదికాండంలో మామగారింటి దగ్గర నుంచి ఏమైనాడు? తిరిగి వస్తున్నాడు. మామగారింటికి పోయినాడు. పోయేటప్పుడు దేవుడు ఎట్లున్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. మామగారింటి దగ్గర ఆయనకు కావలసినవన్నీ ఇచ్చినాడు. భార్యలను ఇచ్చినాడు, పిల్లల్ని ఇచ్చినాడు, ఆస్తిని ఇచ్చినాడు. ఇప్పుడు ఆస్తితో ఏమైనాడు? తిరిగి మామగారింటి దగ్గర నుంచి తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి పోవాలా? బేతేలుకి వెళ్ళాలా, దేవుని మందిరానికి వెళ్ళాలా. అక్కడ మొక్కుబడి చేశాడు కదా. నేను తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తాను? బేతేలుకి వస్తాను. ఈ రాయి దేవాలయం అవుతుంది. నాకు వచ్చిన దాంట్లో నీకు 10వ వంతు చెల్లిస్తాను అని మొక్కుబడి చేసుకున్న యాకోబు దాన్ని మర్చిపోయినాడు. మరలా ఆదికాండం 35వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడంటే నువ్వు బేతేలుకు వెళ్ళి దేవుడు చెప్పేంతవరకు వెళ్తలేడు.
అయితే ఆయన మామగారి ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఎక్కడికి పోయినాడు? మీరు ఆదికాండము 33 అధ్యాయం చివరికి వచ్చేసరికి సుక్కోతుకు వచ్చినాడు. అక్కడ కొన్ని పాకలు వేసుకున్నాడు. అక్కడ ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. దేవునికి బలి అర్పించాడు. సుక్కోతుకు బొమ్మని ఎవరు చెప్పినారు? ఆడ గుడారాలు వేసుకోమని ఎవరు చెప్పినారు? ఆయన పోవాల్సింది మామగారింటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత బేతేలుకి వెళ్ళాలి. అక్కడ ఉన్న కారణం చేతనే ఆదికాండం 34 అధ్యాయంలో యాకోబు కుటుంబానికి జీవితంలో ఎన్నడూ మరిచిపోలేని నష్టాన్ని అనుభవించినాడు. ఏం జరిగింది? దీన పాడైపోయింది. యాకోబు కుటుంబంలో ఒక్క కూతురు పుడితే ఒక్క కూతురిని 12 మంది కుమారులు ఒక కూతురు దీన. అక్కడున్న ఆ దేశాన్ని చూడడానికి పోయిందంట. అక్కడున్న ఒకడు ఏం చేశాడు? ఆమెను పట్టుకొని పాడు చేసినాడు. తర్వాత ఏమైంది? ఆమెను బంధించినాడు వాడు. ఈమె నేను చేసుకుంటానని కబురు పంపించినాడు. తర్వాత యాకోబు కుమారులతో విషయం చెప్పిన తర్వాత వాళ్ళు లోపల ఏం పెట్టుకున్నారు? పగ పెట్టుకొని చివరికి ఏం చేశారు? వాళ్ళను యుక్తిగా మాట్లాడి వాళ్ళందరినీ చంపేసినారు. ఎంత నష్టం! 34 అధ్యాయంలో కూతురు పాడైపోయింది. కుమారులు ఏమైపోయినారు? నరహంతకులుగా తయారైపోయినారు. వీటన్నిటికి కారణం ఏంటి? బేతేలుకి వెళ్ళడం మర్చిపోయాడు. ప్రియులారా, దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మన కుటుంబాలు నాశనం అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని మందిరముతో మనం హత్తుకొని ఉండాలి. దేవుని మందిరానికి మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, మనము ఎలాంటి పరిస్థితి అయినా కూడా మందిరానికి రావడానికి ప్రయత్నించాలి. సాధ్యమైనంత వరకు నీకు ఎన్ని పనులు ఉన్నా కూడా, దావీదు కంటే ఎక్కువ పనులు ఉంటాయండి మనకు. ఒక రాజుకున్నన్ని పనుల కంటే ఎక్కువ ఉంటాయి చెప్పండి. సాధారణంగా మనకు ఏ పనులు ఉండవు. సాయంత్రం అయితే ఏం పనులు ఉంటాయి చెప్పండి? తిని పండుకోవడమో, లేక టీవీ దగ్గర కూర్చొని ఆ ముచ్చట్లు చూడడము, లేకపోతే ఇంకా లోక వార్తలన్నీ ఏదో ముందేసుకొని కూర్చోవడం అంతే. దేవుని మందిరానికి రావడానికి మనకెంత బరువు అంటే, ఇంకొక విషయం చెప్పి ముగించేస్తాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దావీదుతో చెప్పినాడు ఏమని? యెహోవా మందిరానికి వెళుదామని జనులు చెప్పినప్పుడు ఆయనకేమేసింది? సంతోషం. ఆ దినాల్లో దేవుని ప్రజలు దేవుని మందిరానికి రావడం అంటే వాళ్ళకి సంతోషం వేసిందంట. దావీదుకి కానీ దేవుని ప్రజలకి ఆ రోజుల్లో దేవుని మందిరానికి రావడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు మనకున్నంత ఏమంటారు అనుకూలతలు అప్పుడు లేవు. ఆ దినాల్లో 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ రావాలి. ఈ రోజుల్లో మనకు మందిరానికి సమీపంగానే ఉంటాం. నాకు తెలిసి మన మందిరానికి వచ్చేవాళ్ళు 10 కిలోమీటర్ల పైన ఎవరు లేరు అనుకుంటా కదా. దాదాపు నాకు తెలిసి 2-3 కిలోమీటర్ల పరిధిలోనే విశ్వాసులందరూ ఉన్నారు. కానీ నాకు తెలిసి అన్ని కొడుకులకు రావచ్చు మన వాళ్ళు, ప్రతి కొడుకుకి రావచ్చు. నేను యేసుప్రభుని నమ్మినప్పుడు మా ఊరిలో క్రైస్తవులే లేరు చెప్పాలంటే. మా ఊరిలో మొదటి క్రైస్తవులము మేమే. అసలు యేసుని ఇప్పటికి కూడా నమ్మలేదు ఎవరు. అట్లాంటిది యేసుప్రభుని నమ్మిన తర్వాత మా ఊరిలో మందిరమే లేదు. క్రైస్తవులు లేరంటే మందిరం ఎక్కడ ఉంది? అక్కడి నుంచి మా ఊరు నుంచి మందిరానికి పోవాలంటే 7 కిలోమీటర్లు పోవాలా. ప్రతి కోడికకి వెళ్ళేవాడిని సైకిల్ తీసుకొని. సాయంకాలం 7 కిలోమీటర్లు తొక్కుకుంటూ వెళ్ళి మందిరం దగ్గర సైకిల్ పెట్టి, సాయంత్రం సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, సువార్త ఉంటే సువార్త కొడుకుంటే సువార్త కొడికే అన్నీ చూసుకొని రాత్రి ఆడ పడుకొని మళ్ళీ ఉదయాన్నే 5 గంటలకు బయలుదేరి వచ్చేవాడిని. ప్రియులారా, దేవుని మందిరాన్ని ఆ విధంగా ప్రేమించాలి మనం. ఆ విధంగా ప్రేమిస్తేనే దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ప్రియులారా, బైబిల్లో దావీదును అంతగా దీవించడానికి కారణం ఏంటంటే దేవుని మందిరం అంటే ఆయనకంత ఇష్టం. కాబట్టి ప్రార్థనలోకి వెళ్ళకముందు ఒకసారి పరీక్ష చేసుకుందాం. దేవుని మందిరం పట్ల
మనకున్న వైఖరి ఎలాంటిదో పరీక్షించుకుందాం. ఒకవేళ ఇప్పటికి కూడా మనము బలవంతంగా మందిరానికి వస్తుంటే ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా నన్ను క్షమించు, ఏదో బలిమికి వస్తున్నాను కానీ మందిరానికి ఆశతో సంతోషంతో మందిరం మీద ఉన్న ప్రేమతో రావడం లేదు. ఒక తీర్మానం చేసుకుందాం. చేసుకొని ఏదో తీర్మానాలు ఉత్తుత్త తీర్మానాలు కాదు. చాలామంది ఇది అలవాటైపోయింది. ఇంకా యాంత్రికంగా మన క్రైస్తవ జీవితంలో చెప్పాలంటే నిజంగా మనం చేసే తీర్మానాలన్నీ ఉత్త తీర్మానాలే కదా. 31వ తారీఖు చేసిన తీర్మానాలని ఎట్టుపోయినాయి చెప్పండి. మరి ప్రభువా ఈ సంవత్సరం అంతా నీ కూడికలకు రాలేదు, మందిరాన్ని ప్రేమించలేదు అనే తీర్మానాలు చేసాం. ఏమైనా అంటే అర్థం ఏంటంటే మనం ఒట్టి తీర్మానాలతోనే సరిపెడుతున్నాం అంతే. దాన్ని ఫుల్ఫిల్ చేయడం లేదు, దాన్ని నెరవేర్చే విషయంలో తప్పిపోతున్నాం. అందుకనే మనం చేసే తీర్మానాలు ఎట్లుండాలంటే గట్టిగా ఉండాలి. ఎట్లుండాలంటే రూతు చేసినట్టు ఉండాలి. రూతు ఎట్లా చేసింది చెప్పండి. ఓర్పనేమో ఏడిచింది. ఎందుకు ఏడిచింది? ప్రేమ ఉండి కాదు, పోదామని ఎక్కులు పెట్టి ఏడిచి నయోమి అత్త పోయేస్తా అని టాటా బై బై అని చెప్పి మోయాబుకి వెళ్ళిపోయింది. ఎన్నడూ కూడా ఆమె విషయం బైబిల్ ఎక్కడ కనపడదు మనకు. కానీ రూతు గురించి క్రొత్త నిబంధనలు కూడా దేవుడు రాయించినాడు. రూతు ఒకే తీర్మానం, నయోమి నీ తోడుకోడలు పోయింది కదా, నువ్వు కూడా వెళ్ళు అంటుంటే ఆమె అంటుంది, అత్త నువ్వు వెన్ననే చెప్పు, నేను మాత్రం వెనక్కి వెళ్ళను. నీ దేవుడే నా దేవుడు, నువ్వు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నువ్వు ఉండే చోటనే నేను ఉండేదను. మరణము తప్ప నిన్ను నన్ను ఏది ఎడబాయకుండును గాక. అది గట్టి తీర్మానం. రోజు అట్టి తీర్మానంతో నాకు అనిపిస్తుంది నిజంగా ఈ రోజుల్లో అట్లాంటి కోడళ్ళు ఉంటారా అని. భర్త లేకుండా ఒక ముసలామె ఉందనుకోండి, ముసలామెతో కూడా పోవడానికి ఈమెకే ఏ దిక్కు దివానం లేదు. ఈమెతో పోతే నన్ను నేను పోషించుకోవాలి, ఈమెను కూడా పోషించాలి, నాకెందుకు ఈ బాధ అని తన స్వార్థం చూసుకునేది. కానీ రూతు నేను అనుకుంటా ఆమె ఊహించిందో లేదో కానీ ఆ బోయాజును పెళ్లి చేసుకొని ఆస్తిపరుడైన బోయాజుకు ఈమె భార్య అవుతుందని, ధనవంతుని భార్య, ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే పటేలమ్మ అంటారు చూడండి, అట్లాంటి ఆసామి భార్య అవుతుందని ఊహించిందో లేదో కానీ దేవుడు ఆమెను అలాంటి తీర్మానం చేసుకొని నయోమితో కూడా ఇశ్రాయేల్ దేశం దేవుని ప్రజల మధ్యకి వెళ్ళేది కాబట్టి అలాంటి దీవెన, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఉండే చోట నేను ఉండేదను, మరణం తప్ప ఏది ఎడబాయకుండును కాకని గట్టి తీర్మానంతో వెళ్ళింది కాబట్టి ఒకనొక దినం వచ్చింది, దేవుడు ఆమెను ఏం చేశాడు? ఆశీర్వదించినాడు. ఇశ్రాయేలు వంశములో ఆమె పేరు రాయబడింది. యేసుక్రీస్తు వంశావళిలో కొద్దిమంది స్త్రీల పేర్లే దేవుడు రాయించాడు. ఆ పేర్లలో రూతు పేరు కూడా చేర్చాడు దేవుడు. అంత గొప్ప ఆధిక్యత రావడానికి దేవుని ప్రజల్ని ప్రేమించి దేవుని ప్రజల మధ్యకు వచ్చి దేవుని కొరకు గట్టి తీర్మానంతో జీవించింది. మనం కూడా అట్లా జీవిస్తే మనల్ని మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.